అందరికీ నమస్తే అండి. పెద్ది సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు అవుతుంది. సో సినిమా రిజల్ట్ మ్యాక్సిమం పాజిటివ్గానే ఉంది. మనం రివ్యూ కూడా చెప్పాము సినిమాకి వెళ్ళొచ్చిన మొదటి రోజే. ఆ తర్వాత మార్కెట్లోకి పూర్తి స్థాయి రివ్యూ వచ్చిన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఒకటి మాత్రం నిజం, మోర్ దాన్ 60% సినిమా చూసిన వాళ్ళు నచ్చుతున్నారు అంటే అది హిట్ అయినట్టే లెక్క. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హిట్టా ఫట్టా తేల్చేది డబ్బులు లెక్కలే. డబ్బులు వచ్చాయా లేదా కమర్షియల్గానే చూస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కమర్షియల్గా చూసుకున్న సేఫ్ జోన్లోనే ఉంది. ఈ 4 రోజుల్లోనే దాదాపుగా 60% వచ్చేసిందంట, వసూళ్ళు వచ్చేసాయి. అండ్ అక్కడక్కడ బ్రేక్ ఈవెన్ కూడా అయింది కొన్ని చోట్ల. సో ఓవరాల్గా ఇంకొక 1 వీక్లో, అంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు సోమవారం, నెక్స్ట్ వీకెండ్ వరకు పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి సో ఈ లాంగ్ రన్లో, ఈ 1 వీక్ రన్లో 100% సేఫ్ అయిపోవచ్చు అని డిస్ట్రిబ్యూటర్లు అండ్ ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా భావిస్తున్నారు. సో చాలా కాలం తర్వాత బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రామ్ చరణ్ గారి హీరోగా మైత్రి మూవీ మేకర్స్ అండ్ వృద్ధి సినిమాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సుమారుగా 350 కోట్లు ఖర్చు పెట్టారు. బడ్జెట్ ఎక్కువ పెట్టేశారు, అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయింది ఈ సినిమాకి ఖర్చు. ఇక బడ్జెట్ సినిమా తీయడానికి ఖర్చు ఎంత పెట్టారనే సంగతి పక్కన పెడితే ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 250 కోట్ల వరకు చేసింది ఈ సినిమా. అంటే ప్రీ రిలీజ్ అంటే వాళ్ళు సినిమా తీస్తారండి, తీసిన తర్వాత కొంత రేటుకు అమ్ముతారు, కొంత రేటుకు ఓటీటీ రైట్స్ ఉంటాయి, వేరే మార్గాల ద్వారా వాళ్ళకు డబ్బులు వస్తాయి కదా. సో 350 కోట్లు తీస్తే 370 380 ప్రొడ్యూసర్కి ముందే వచ్చేస్తాయి. అమ్మడం ద్వారా, డిస్ట్రిబ్యూటర్లకి బయ్యర్లకి ఇవ్వడం ద్వారా, ఓటీటీ రైట్స్ ఇవ్వడం ద్వారా, డిజిటల్ హక్కులు, శాటిలైట్ రైట్స్ ఇవ్వడం, ఇలా వాళ్ళ దాళ్ళు సేఫ్ అయిపోతారు. కానీ కొనుక్కున్న వాళ్ళు ఎంతవరకు లాభపడ్డారు అనేదే బిజినెస్. సో ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు కూడా చాలా వరకు యావరేజ్గా 60% వచ్చేసింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 500 కోట్లు గ్రాస్, 450 నుంచి 500 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి. ఇప్పటి వరకు సుమారుగా 270 కోట్ల వరకు వచ్చేసింది, గ్రాస్ వచ్చింది. మొదటి రోజే 135 కోట్లు అని ప్రకటించారు, కానీ 112 కోట్ల వరకు వచ్చింది. ఆ తర్వాత ఓవరాల్గా 250 కోట్ల వరకు, 250 నుంచి 270 కోట్ల వరకు వెనక్కి వచ్చిందంట. ఇంకొక నెక్స్ట్ సండే వరకు పెద్ద సినిమాలు లేవు కాబట్టి మ్యాక్సిమం వచ్చేస్తుందని భావిస్తున్నారు. కాబట్టి సినిమా కమర్షియల్గా కూడా హిట్ అయినట్టే, వసూళ్లకు ఏమీ ఇబ్బంది లేదు. అయితే ఒక చిన్న కాంట్రవర్సీ కూడా ఉంది ఈ సినిమాలో. జాన్వీ కపూర్ సీన్లు, ఈ సినిమా రివ్యూ చెప్తున్నప్పుడు కూడా నేను కూడా చెప్పాను, ఫస్ట్ హాఫ్లో జాన్వీ కపూర్ సీన్లు కొంచెం ఇబ్బందికరమే ఉన్నాయి, మరీ క్రింజ్గా ఉన్నాయి. సో అవి అనవసరము అని చెప్పి మనం రివ్యూలో కూడా చెప్పాం. సో దానికి తగ్గట్టు చాలామంది ఈ సినిమా ఫిల్మ్ క్రిటిక్స్ కావచ్చు, చాలామంది రివ్యూవర్స్ కావచ్చు, జాన్వీ కపూర్ సీన్ల విషయంలోనే అభ్యంతరం. సో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు చూడడానికి అనమాట. అంటే ఈ సినిమా స్టోరీ బాగా ఎమోషనల్ టచ్ ఉన్న స్టోరీ, కానీ ఆమె పాత్ర మాత్రం మరీ చీప్గా చూపించారనమాట. అంటే అవసరం లేదు ఆ సీన్లు. ఇప్పుడు వాళ్ళ తండ్రి తరపున ప్రచారం చేయాలి అనుకున్నప్పుడు అలా కనిపించాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని ఆమె సీన్లు కొన్ని తొలగిస్తున్నట్టుగా ఈ డైరెక్టర్ బుచ్చిబాబు సానా నిన్నగాక మొన్న ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, పబ్లిక్గా క్షమాపణలు చెప్పారు అండ్ కొన్ని సీన్లు తొలగిస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే బాలీవుడ్లో కొంతమంది నటీనటులు ఏదో జాన్వీ కపూర్కి అవమానం జరిగినట్టు అదన్నట్టు ఇదన్నట్టు కొంత ఫీల్ అవుతున్నారు. అంటే జాన్వీ కపూర్కి పర్సనల్ మేకప్ మ్యాన్గా పనిచేసిన వ్యక్తి ఆ చాట్ ఒకటి పబ్లిక్గా రిలీజ్ చేశాడు. ఈమె ఈ సీన్ల విషయంలో ఆమె ముందుగానే అభ్యంతరం చెప్పిందని, అయినా సరే డైరెక్టర్ ఉంచారని, అంత మొత్తం తప్పంతా కూడా డైరెక్టర్దే, జాన్వీ కపూర్ తప్పేమీ లేదన్నట్టు చెప్పాడు. నిజమే, ఏ సినిమా అయినా సరే ఆ సీన్లు పూర్తిగా డైరెక్టర్దే బాధ్యత. యాక్టర్స్ అనే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ పాత్ర తక్కువగానే ఉంటుంది. అయితే అయిపోయింది, డైరెక్టర్ క్షమాపణలు చెప్పడంతో ఇష్యూ క్లోజ్ అయిపోయింది. కానీ అలా కాకుండా కొంచెం అవమానకరంగా కొంతమంది మాట్లాడడం విషయంలో కొత్త కాంట్రవర్సీకి వెళ్తోంది. అయితే కాంట్రవర్సీలు ఎన్ని జరిగినా సీన్లు తగ్గించారు కాబట్టి సినిమా నిడివి కూడా కొంత తగ్గుద్ది. మొత్తం 3 గంటల 9 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినిమా 2 గంటల 55 నిమిషాల వరకు తగ్గుతుంది. అలా తగ్గడం వలన కొంత సినిమా చూడాలనిపిస్తుంది. సో రిపీటెడ్గా వచ్చినా ఆశ్చర్యపోకల్లా. కాబట్టి సినిమా సేఫ్ జోన్లోనే ఉంటుంది, డబ్బులు కూడా బాగానే వస్తాయన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద మీరు ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఒక 25 రకాల లడ్డూలు, హెల్దీ లడ్డూలు, రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్, అవిసె గింజలు, పొద్దురు గింజలు, గుమ్మడి గింజలు,
మఖానా సీడ్స్, మల్టీ సీడ్స్ లాంటి సీడ్స్ అంటే విత్తనాలతో చేసే లడ్డూలు కావచ్చు, అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్తో చేసే లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి. అలాగే వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడర్, ప్రోటీన్ పౌడర్, డ్రై డేట్స్ పౌడర్, మునగాకు పొడి, జామాకు పొడి ఇలాంటి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే పౌడర్స్ ఉంటాయి. అండ్ రకరకాల పిక్కిల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కిల్స్ ఉంటాయి. సో మీకు ఏం కావాలన్నా సరే వీళ్ళ దగ్గర బుక్ చేసుకోవచ్చు. 9997839994 నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేదా laddupallam.com సైట్ విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర లడ్డూల ప్యాకింగ్ కూడా ఇదిగోండి ఇట్లా బాక్స్ ఇలా ఉంటుంది అనమాట. చాలా డీసెంట్గా, చాలా ట్రెడిషనల్గా, చాలా డీసెంట్గా ఉంటుంది. మీరు పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్లో కూడా దీన్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు. సో మీరు చూడండి, దీని లోపల ట్రే ఒకటి ఉంటుంది, లడ్డూలు ట్రే ఉంటుంది. చూసారా, మనకి ఎగ్స్ పెట్టడానికి ట్రే ఎలా ఉంటుందో అలా లడ్డూలు ట్రే ఉంటుంది. ఈ ట్రేలో వీళ్ళు లడ్డూలు వేసి పార్సిల్ చేస్తారనమాట. సో ఈ పార్సిల్ ఎన్నాళ్ళైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ.